ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపునకు మార్గం సుగమమైంది. టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిని పెట్టకపోవడంతో ఆయన విజయం దాదాపు ఖరారైపోయింది. ఇది కూటమి వైపు నుంచి ఊహించని ట్విస్ట్. ఎందుకు ఇలా జరిగింది అంటే వైసీపీ నేతల వెర్షన్ ఏంటి అంటే టీడీపీ కూటమికి అసలు ఎక్కడా బలం లేదు కాబట్టే ఇలా చేశారు అని. కానీ రాజకీయాల్లో ఎన్నో లెక్కలు ఉంటాయి. టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కావాలి అనుకుంటే సామధాన భేద దండోపాయాలు కూడా వాడేసి గెలుపు నమోదు చేసుకోగలదు. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కడపలో ఇలాగే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నా టీడీపీ నాడు పట్టుబట్టి మరీ ఓడించింది. మరి ఈసారి ఎందుకు అలా చేయలేదు అంటే తెర వెనుక కథనం అనే వినిపిస్తోంది. నిజానికి టీడీపీ కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు అన్న నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఎన్నికల మీద సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు. బెంగళూరులో కూడా క్యాంపు రాజకీయాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్ తన పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయడంలో బిజీ అయ్యారు. ఒక విధంగా వైసీపీ గట్టిగా చెమటోడ్చాలని అనుకుంది. ఫలితం విషయంలో మాత్రం టెన్షన్గా ఉంటూనే ఉంది. నిజానికి వైసీపీకి లోకల్ బాడీస్లో పూర్తి మెజారిటీ ఉంది. అయినా కూడా కూటమి తలుచుకుంటే వాళ్ళని లాగేయడం పెద్ద సమస్య అయితే కానే కాదు అంటున్నారు. ఇక బొత్స అభ్యర్థిత్వం పట్ల వైసీపీలో వ్యతిరేకత ఉందని టాకు. ఆయన లోకల్ కూడా కాదు. మరి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కూడా టీడీపీ కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం అంటేనే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి అని వినిపిస్తోంది. బొత్స విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్గా పనిచేసిన బలమైన నేతగా ఉన్నారు. ఇక సామాజిక వర్గం పరంగా చూస్తే కనుక ఆయన తూర్పు కాపు, అంటే బలమైన బీసీ నేత ప్లస్ కాపు అన్నమాట. దీంతో రూమర్స్ పొలిటికల్గా అనేకం చక్కర్లు కొడుతున్నాయి. బొత్స పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ కూటమి తన మీద అభ్యర్థిని పెట్టకుండా చూసుకున్నారు అనే మాట పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. దీంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కన్విన్స్ చేసి మరీ పోటీకి పెట్టకుండా ఒప్పించగలిగారు అని టాక్ అయితే నడుస్తుంది. మరి బొత్సకు పవన్ ఈ విధంగా ఎందుకు ఫేవర్ చేశారు అన్నది కూడా చర్చగా ఉంది. బొత్సకు పవన్కి మధ్య అనుబంధం అయితే గతంలో నుంచి ఉంది. ఆయనతో బొత్సకు మంచి పరిచయాలు సినీ రంగంలో హీరోగా ఉన్నప్పుడే ఉన్నాయని వినికిడి. అంతేకాదు బొత్స కూడా ఎప్పుడూ పవన్ని గట్టిగా విమర్శించిన దాఖలాలు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకటే కులస్తులు. దాంతోనే పవన్ కూడా బొత్సకు అదే క్యాస్ట్ ఈక్వేషన్తోనే మద్దతుగా నిలిచి హెల్ప్ చేశారు అని టాకు. ఇక పవన్ ఆలోచనలన్నీ 2029 ఎన్నికల మీద ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పవర్ఫుల్ లీడర్ జనసేనకు పవన్ కావాలి. అలా బొత్సకు హెల్ప్ చేయడం ద్వారా ఈ హెల్ప్ని పవన్ రాబోయే రోజుల్లో వాడుకుంటారు అని విశ్లేషిస్తున్నారు. అంటే కీలక సమయంలో బొత్సని జనసేనకు లాభం కలిగేలా వాడుకుంటారు అనే చర్చ అయితే సాగుతోంది. జనసేన విస్తరణకు అలాగే ఉత్తరాంధ్రలో బొత్స లాంటి లీడర్ని తమ వైపుకు తిప్పుకునేందుకు పవన్ ఈ రకంగా వ్యవహరించారు అని అర్థం చేసుకోవాలి. అంటే కూటమి అభ్యర్థిని నిలబెట్టకుండా చంద్రబాబుతో చెప్పించి ఒప్పించడం అంటే ఇది జనసేనకు బొత్సకు మధ్య భవిష్యత్ అండర్స్టాండింగ్కి పొలిటికల్గా పునాది అని కూడా విశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు చూస్తే ఆ మధ్య దాకా బొత్స జనసేనలోకి వెళ్తారు అని టాక్ కూడా నడిచింది. ఆయన వైసీపీ ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉండడంతో ఆ వార్తలు ప్రచారం జరిగాయి. ఏది ఏమైనా ఎక్కడో లింక్ ఉంటుంది. దాన్ని బట్టే పుకార్లు వస్తాయని నమ్మేవారు ఉంటారు. ఇప్పుడు కూటమి డెసిషన్తో ఆ వార్తలను గుర్తు చేసుకుంటున్న వారు ఉన్నారని అంటున్నారు. మరి ఈ హెల్ప్కి ప్రతిఫలం ఏంటి అన్నది ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుంది.